దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన చూపిన బాటలో నడిచి విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మరిగూడ బైపాస్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మంత్రి గుర్తు చేశారు. ఇక డిఎఓ కార్యాలయ ప్రాంతాన్ని ఇకపై అంబేద్కర్ సర్కిల్ గా వ్యవహరిస్తామని ప్రకటించారు. కుల మతాలకు అతీతంగా విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ప్రతి సందర్భంలో ఆపోజిషన్ లీడర్ మాట్లాడినా, ప్రధానమంత్రి గారు మాట్లాడినా అంబేద్కర్ గారి పేరు లేని ఎవరు మాట్లాడరు. అలాంటి మహనీయుడు ఈరోజు అంబేద్కర్ గారు. ఈ రోజు ఆయన రాసిన ఆర్టికల్ 3 మూలంగానే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి ముఖ్యమని, అభివృద్ధి సాధ్యమని చెప్పింది. అదే ఆయన చెప్పిన మాటతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం స్వరాష్ట్రం పాలించుకుంటున్నాం, తెలంగాణ ఏర్పరచుకున్నాం. అంటే అది కూడా అంబేద్కర్ గారికి ఆ క్రెడిట్ పోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏ సమస్య అయినా మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం. ఇవాళ మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ అని కొత్త కాన్సెప్ట్ తో, అందులో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ, బ్రాహ్మణ్ ఏ కులం లేదు. నల్గొండ ఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వెనుక మీరు చూడండి ఒకసారి. రాష్ట్ర